యుద్ధమే జరగబోతోందని కుంతీదేవికి తెలిసింది. తన కుమారులు యుద్ధం చేసి ప్రతీకారం తీర్చుకోవాలని, విజయం సాధించాలని కృష్ణుడికి చెప్పినా యుద్ధం వల్ల కలిగే నష్టాలేంటో క్షత్రియ స్త్రీ అయిన కుంతికి తెలుసు. లోపల మనసులో సంధి కుదిరితే బాగుండునని అనుకుంది. కాని యుద్ధమే వస్తోందని బాధపడింది. ఆమె కూడా కర్ణుడి దగ్గరికే వెళ్లాలని నిర్ణయించుకుంది. కర్ణుడు ఆగితే యుద్ధం ఆగిపోతుందని ఆమెకు తెలుసు. మహాభారతంలో కర్ణుడు లేకపోతే యుద్ధమే లేదు. కృష్ణుడు కర్ణుణ్ణి కలిసిన మర్నాడే కుంతి రహస్యంగా కర్ణుడి ఉండే చోటుకు వెళ్ళింది. అప్పటికి కర్ణుడు గంగానదీ తీరంలో సూర్యుడి ఆరాధనలో ఉన్నాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కర్ణుడు సూర్యుడి ఆరాధనలో ఉంటాడు. అలా మధ్యాహ్నం వరకు కుంతి వేచి చూసింది. అలా అతని ఆరాధన పూర్తయి వెనక్కు తిరిగి చూస్తే కుంతి. కర్ణుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే భక్తితో ఆమెకు నమస్కరించాడు. అప్పటికే కృష్ణుడి వల్ల కర్ణుడికి నిజమంతా తెలిసిపోయింది. అయినా విషయం తెలియనట్లే మాట్లాడాడు కర్ణుడు. తన వల్ల ఏదైనా సహాయం కావాలా అని వినయంగా కుంతిని అడిగాడు కర్ణుడు.